వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి. మల్లారపు అరుణ్ కుమార్. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314 వర్ధంతిలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం దారుణం. ఏబీవీపీ బ్లాక్ జిల్లా నాయకులు కనిగుంట్ల సన్నిగౌడ్. వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ గ్రామస్తులపైన దాడి. మేమంతా సిద్ధం సభకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ఎమ్మెల్సీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు. అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్లలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు, దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకులపైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులున్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు. మాతో పాటు అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన, గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కు పత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మా పైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మా పోరాటాలు కేసులతో, అక్రమ కేసులతో అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు, హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, పొద్దు పుట్టక ముందే అవ్వతాతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు అందించేవారు. రాబోయే 5 ఏళ్లలో మీరు ఏమి చేస్తారో చెప్పండి, మేమేం చేస్తాము, ప్రజలను చెప్తాము అని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని, అబద్ధాల మీద టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. రామకుప్పం సర్పంచ్ మురళి మీద టీడీపీ నేతలు ఓ మహిళ వద్ద అసత్య ఆరోపణలు చేయించారు. వైసీపీ పార్టీ నేతలపై అసత్య ప్రచారాలు చేయించడం సరికాదని అన్నారు. దాసే గౌనూరు సర్పంచ్ మురుగేష్ వద్ద నాటు తుపాకీ ఉందని నిరూపిస్తే మేము రాజీనామా చేస్తామని అన్నారు. వీళ్ళందరూ కూడా పొద్దు పుట్టే లోపల పెన్షన్ని తీసుకొని వారి వారి జీవితాలు గడిపేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు నిజంగా ఒక కాలరా, ఒక బ్లాక్ డే, ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి, వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపాలి అని చెప్పి, అది కూడా కరెక్ట్గా 1వ తారీఖుకి ఒక రోజు ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పెన్షన్ అందుకోలేక బాధపడుతూ ఉన్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ
శాపిస్తూ ఉన్నారని అయితే నేను చెప్పగలుగుతాను. వాళ్లకు పెన్షన్ తప్పితే వేరే మార్గం లేదు, వేరే దిక్కు లేదు. అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోండి, పంచాయత్ సెక్రటరీ దగ్గర పెన్షన్ తీసుకొని అని ఇంతకుముందు ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నాయో అదే విధంగా మళ్ళీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు తీసుకొని పోతూ ఉన్నారు. ప్రజలే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరగబడతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మనుగడ అనేది ఎంత కష్టమైపోయింది అనేది ఈ 2 నెలల్లో మరీ ముఖ్యంగా స్పష్టమయ్యేటటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వస్తారు. నా రిక్వెస్ట్ ఒకటంటే ఏంటంటే మీరు ఏమైనా చేయండి, ఎలక్షన్ కోసం ఏ రకంగా మీరు కానీ మేము కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయే 5 సంవత్సరాల్లో మీరేం చేయగలుగుతారు, మేమేం చేయగలుగుతాం, ప్రజలకు ఎలా మంచి చేయగలుగుతాం అనే దాని మీద కొట్లాడదాం. కానీ ఇలాంటి పనులు చేసి ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ మనుగడకు మీరు అడ్డంకేసేటటువంటి పరిస్థితి చేయొద్దని నేను దయచేసి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో కొన్ని వేల మందికి పెన్షన్ ఆగిపోయింది. చాలామంది మాకు ఫోన్లు చేసి అన్న పెన్షన్ ఇవ్వడం లేదో వాలంటీర్ నువ్వు చెప్పు అని నాకు ఫోన్లు చేస్తా ఉన్నాను. అమ్మ మీకు పంచాయత్ సెక్రటరీ పెన్షన్ అందజేస్తాడు, ఎలక్షన్ ఉంది అని చెప్తే కూడా ఎందుకన్నా ఇంత దుర్మార్గమైన దారుణమైన పని చేస్తూ ఉన్నారు. నేను లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నేను ఇప్పుడు పోయి పంచాయత్ సెక్రటరీ కోసం అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేచి చూసి తిండి లేక నీళ్ళు లేక వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియక ఇంకెన్ని రోజుల్లో వస్తుంది అనేటటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఎందుకు పెడుతున్నారని ప్రజలు నిజంగా ఏడుస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అనవసరంగా దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కూడా తీరని నష్టం జరుగుతుందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అబద్ధపు రీల్స్, అనవసరమైనటువంటి కామెంట్స్, ఏది నిజం లేదో దాని మీద సోషల్ మీడియాలో ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉధృతంగా చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకు ఒక విషయం హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు కానీ మేము చేయలేక కాదు, మేము చేయడం మొదలు పెడితే దీనికి 10 రెట్లు చేసి అనవసరంగా మా హోదా మేము తగ్గించుకోకూడదు అనే మా వ్యక్తిత్వం మేము కోల్పోకూడదు అని చెప్పి మేము చేస్తూ ఉన్నాము. నిన్న రామకుప్పంలో మా సర్పంచ్ మురళి మీద అనవసరంగా ఒక మహిళతో మాట్లాడిస్తూ ఆయనని అసభ్యకరంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వీడియో చేసి మండల కన్వీనర్ ఎవరో ఆనంద్ రెడ్డి అనేటటువంటి ఆయన స్థాయి మర్చిపోయి, ఒక సర్పంచ్ అనేటటువంటి స్థాయి మర్చిపోయి ఆయన గౌరవం లేకుండా వాడు వీడియో అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక నిమిషం ఈరోజు ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి మీద పచ్చిగా తిట్టిపీయడం, నోటికొచ్చిన బూతులు మాట్లాడడం నాకు పెద్ద పని కాదు. 5 నిమిషాల్లో నీకంటే బెటర్ వీడియో, నీకంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు పెట్టి నేను కూడా వాయిస్తాను. కానీ అది మా వ్యక్తిత్వం, మా పార్టీ సిద్ధాంతం కాదు. కాబట్టి మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. నిజం ఉంటే నిర్భయంగా మీరు మాట్లాడండి. దయచేసి ఆ పనిని రెక్టిఫై చేయడానికి, ప్రజలకు లబ్ధి చేయడానికి మనం అందరం కలిసి ప్రయత్నిస్తాం. అంతేగాని ఒక వ్యక్తినో అనవసరంగా టార్గెట్ చేసి మీరు తప్పుడు ప్రచారాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ హుస్నాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శ ప్రియుడు, బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడినారో ఈ తరానికి స్ఫూర్తి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంటూ మాకంత పేరుతో కులగణన సర్వే చేపట్టాం. ఇప్పటికే 17 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉంటుందని అన్నారు. బాబా 5 సంవత్సరాలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలం లోపల వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ వేణు బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినావు 4 నెలలు, కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతవు నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే, మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది, దీన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం రోజున ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో వేద పండితుల మధ్య మంత్రోత్సవాలతో ధ్వజస్తంభ పునర్నిర్మాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొప్పర రాజేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ సోమవారం రోజున పూర్ణాహుతి హోమం ప్రజలు నిర్వహించారు. ధ్వజస్తంభ దాత మరియు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం పోర్చేలి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య 5 కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులను మృతి చెందారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే అటవీ ప్రాంతంలో కుమ్మింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తెరసపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన 5 కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన మావోయిస్టులను మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం వద్ద మందు పాత్రలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अरे बाजूला सेंट्रीचा पिट्टू का अरे बाजूला सेंट्रीचा पिट्टू का రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపులేటి బుల్లినాయుడు, దాసరి యేసు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రచారం నిర్వహించారు.
ఆయన మూసేయారు అక్కడ. అందరూ మరి ఫోన్ చేయకపోతే కుదరదు కదా. అమ్మా బాగున్నారా? చూడు రావణ గారు ఎలా పెట్టారు. ఎక్స్పీరియన్స్ ప్రభాస్ ఫ్రేమ్లో పడతాం. ఓకే సార్. ఏంటన్నా సరిపోద్దా? లేకండి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయవద్దని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంతిని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని, 3 పిల్లర్లు కూలిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, ఈ పాపం గత ప్రభుత్వాన్ని కాదా అని ప్రశ్నించారు. కానీ భరాస పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఇతర అవినీతి ఆరోపణలపై ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక్కటి తర్వాత ఒక్కటి ఎన్ని తప్పిదాలు బయటకు వస్తున్నాయి అని నిన్నగాక మొన్న వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కూతురు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేము ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది. ఈరోజు కాంగ్రెస్ వాడు చెప్తే తప్పవుతుంది. వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి. ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది. ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు నైతికంగా నేను ఉండను అని బయటకు వచ్చాను. ఎవరు? పార్లమెంట్ అభ్యర్థి. ఎప్పుడు ఇవ్వాలి కాకుండా రేపు అన్నీ వస్తాయి. ఈ జిల్లాలో కూడా అనేక తప్పిదాలు జరిగినాయి. దాని అంతా కూడా తప్పిపుచ్చినది కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం దారుణమని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా నాయకులు కనికుంట్ల సన్నిగౌడ్ అన్నారు. సోమవారం రామకృష్ణపూర్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,800 కోట్లపై పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, బడ్జెట్ కళాశాలలు మూసివేత దిశగా వెళ్తున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పాలసీలు రూపొందించాలని అన్నారు. 3-4 సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా లేనటువంటి విద్యార్థులైతే చదువుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.
ఆల్రెడీ మార్చి 31 కూడా అయిపోయింది, ఆర్థిక సంవత్సరం కూడా అయిపోయింది. చాలా మేనేజ్మెంట్లకు, బడ్జెట్ కళాశాలలకు, స్కూల్ కాలేజీలకు ఇప్పటికి కూడా టోకెన్ నెంబర్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి కూర్చిపెట్టి అప్పులపాలు చేసింది కొత్త ప్రభుత్వం కదా అని ఆలోచనపోతున్నాము. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో పైన కూడా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలా. బడ్జెట్ కళాశాలలు యాజమాన్యాలు దివాలా తీయకుండా, యాజమాన్యాలు నడిపించేటువంటి వ్యక్తులు ఉరేసుకొని చచ్చిపోకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలా. లేకపోతే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోగా ఉన్నత చదువులు చదువుకోకుండా ఇబ్బందులు పడి ఎవరైతే విద్యార్థులు చనిపోతారో ఆ విద్యార్థులకు సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పింఛన్ల పంపిణీ అంశంపై చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుండి సచివాలయానికి వాహన ర్యాలీగా బయలుదేరిన నేతలు పింఛన్ల పంపిణీలో కావాలని చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ను కోరుకున్న టీడీపీ సెర్చ్ ఆదేశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పెన్షన్ పంపిణీ విషయంలో వైసీపీ కావాలని జప్యం చేసేలా వ్యవహరిస్తుందని టీడీపీ ఆరోపణ. ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కోరుకున్న టీడీపీ సెర్చ్ సర్క్యులర్ సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ నక్కా ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్లు ఇవ్వవచ్చు అని కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెప్తామని పీఎస్ చెప్పారు. మెసేజ్ పెట్టే మాట్లాడాను. నేను నిన్న మార్నింగే కన్సర్న్ సెక్రటరీ అడిగాను. అంటే ఇది ఏప్రిల్ కాదు కాబట్టి మార్చ్ 31 ఒక అన్ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఏప్రిల్ 3 నుంచి ఇచ్చాము అని చెప్పారా అజయ్ చేశాను. నేను మార్నింగ్ అడుగుతున్నాను. అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా అని చెప్పాను. సో షీ వాజ్ ఇన్ సమ్ ఫ్లైట్లో ఉన్నది, పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమేమి పడిందో నాకు తెలియదు. సో షీ ఇమీడియట్లీ సెడ్ దట్ చెప్పేసింది. ఇట్లా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా, ఫోన్లో ఏం క్లారిఫై చేయగలను. మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్. సో నౌ ఈరోజు లక్కీగానే ఐ హ్యాడ్ ఆల్రెడీ షెడ్యూల్ రీసీ విత్ కలెక్టర్స్. సో మార్నింగ్ మా సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ, ఎంత టైంలో చేస్తాము, ఏ అమౌంట్లో చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. సో వాళ్ళకి రీసీ ఇన్కమ్ ఉంటేనే చేయాలని ఆలోచన. బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ళ మీద రాజకీయ కుట్రకోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితంగా రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది
వారం పట్టింది 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు గుర్తులో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇవాళ సిఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం. పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ ఇచ్చాడో 3000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులను ఏ విధంగా రాజకీయాలకు వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాము. ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మంది లోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది. మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేస్తామని చెప్పాం. ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఉదయం ఎలక్షన్ కమిషన్తో వీళ్ళతో నాకు ఒక మీటింగ్ అయింది. కలెక్టర్స్తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అంటే ఇంటింటికి పంపిణీ చేస్తాం, వీళ్ళు ప్రాబ్లం ఏం చెప్తున్నారు? ఇంటింటికి పంపిణీ చేస్తాం, ప్రాబ్లం ఏం చెప్పాల, చేయడానికి అభ్యంతరం లేదు. దానికి కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం మరోసారి కలెక్టర్తో కూడా మాట్లాడి ఉదయం ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాను. వాళ్ళకి పంపిస్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కలెక్టర్స్తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను. అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ కలెక్టర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.